దిక్లంగేశాల. ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్ కాదు, ఓజీలో చూసిన పవన్ కళ్యాణ్ కూడా కాదు. మీరు ఎలా ఊహిస్తున్నారో అలాంటి పవన్ కళ్యాణ్ నేను చూపించబోతున్నాను. పూర్తి స్థాయి ప్రొఫెషనల్గా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో ఆయన కమిట్ అయినటువంటి బంచ్ అయిపోతుంది. ఈ పాటలో తన మూమెంట్స్, ఆ యాక్టివ్నెస్. భరద్వాజ గారు, దిక్లంగేశాల చూసాం కదా ఇప్పుడే. చాలా పవర్ఫుల్గా ఉన్నాడు పవర్ స్టార్. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్ కాదు, ఏది ఓజీలో చూసిన పవన్ కళ్యాణ్ కూడా కాదు. ఓజీలో ఈ రేంజ్ సాంగ్ లేదుగా. లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫేస్లో గ్రేస్ కానీ ఓజీకి చాలా డిఫరెంట్గా ఉన్నాడు. హరిహర వీరమల్లు నుంచి ఓజీ ఒక డిఫరెంట్ అయితే దాని నుంచి ఇంకా గుణాత్మకమైనటువంటి తేడా కనిపిస్తుంది. గుణాత్మకమైన వింటేజ్ అనండి, పాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారని పిల్లలకి అర్థం కావద్దు. గుణాత్మక పవన్ కళ్యాణ్ పాత పవన్ కళ్యాణ్ కనిపించాడు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను పవన్ కళ్యాణ్ ఎలా చూస్తానో మీరు ఎలా ఊహిస్తున్నారో అలాంటి పవన్ కళ్యాణ్ నేను చూపించబోతున్నాను అని ఈవెంట్ ప్రారంభంలో ఆయన చెప్పాడు. అవును, హరీష్ శంకర్ చెప్పాడు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నాడు అనేటువంటి భరోసా ఇచ్చింది ఈ పాట. ఇది పర్టికులర్గా ఓపెనింగ్లో వేసినటువంటి స్టెప్పులు, ఆ హడావిడి, అలాగే ఆ యాక్టివ్నెస్, ఇవన్నీ అంటే ఎప్పుడు షూట్ చేశారు అనే దాంతో ప్రమేయం లేదు. దినేష్ మాస్టర్ షూటింగ్ కూడా మన ఇక్కడ అన్నపూర్ణలో జరిగింది. అవును, షూటింగ్ ఆపారు కదా, ఇష్యూ జరిగింది. అవును, ఆ సాంగ్ జరుగుతున్నప్పుడే ఇష్యూ జరిగింది అక్కడ బయట, కార్మికుల వేతనాలకు సంబంధించి. అవును, వేతనాల సమ్మె సందర్భంగా షూట్ హోల్డ్ చేశారు వాళ్ళు. ఆ టైంలో జరిగినటువంటి షూటు అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. ఆ యాక్టివ్గా ఉండటం అంటే సినిమా చేయాలి అనేటువంటి మూడ్ ఒకటి. రెండోది, ఆ రెండు సినిమాలకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ చేశారు షూట్. ఏది అమరావతిలోనే వీళ్ళు సెట్స్ వేసుకుని చేసుకున్నారు, స్టూడియోలు నిర్మించి. అలా కాకుండా ఇది ప్రాపర్గా వెళ్ళింది, ఒక ప్రాపర్ లైటింగ్లోను ప్రాపర్ స్కీమింగ్లోను వెళ్ళినటువంటి పాట. అందుకని పూర్తి స్థాయి ప్రొఫెషనల్గా ఉంది. పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్, ఆ రేంజ్లో ఈ సినిమా కూడా ఉండబోతోంది అనే భరోసాని ఈ పాట ద్వారా ఇచ్చాడు హరీష్ శంకర్. డెఫినెట్గా తను ఎలా చూడదలుచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ని తను చెప్పిన పద్ధతిలో నడిచింది. భాస్కర్ భట్ల లిరిక్ కూడా చాలా బాగుంది. అంటే ఆ టైమ్లీగా ఉంది. ఆ సినిమాకి ఏం కావాలో అది ఉంది. దాంతోపాటు ఆ జోష్ అవన్నీ ఉన్నాయి. పర్టికులర్గా దేవిశ్రీ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. అంటే గ్యాప్ వచ్చింది మనకి. పుష్ప అంతే కదా, పుష్ప తర్వాత గ్యాప్ వచ్చింది. పుష్ప తర్వాత జూనియర్ అయిన సినిమా ఒకటి వచ్చినట్టుంది. అదే తక్కువ, అంటే పెద్ద సినిమాలు లేవు. కంటిన్యూగా దేవిశ్రీ మ్యూజిక్ వింటూ పెడుతున్నటువంటి సందర్భం లేదు ఇప్పుడు. మధ్యలో 2-3 వచ్చేసారు. అందుకని టోటల్ ఫ్రెష్గా ఉంది పాట. ఈ ఫ్రెష్నెస్ అనేది సినిమాలో కూడా ఉంటుంది అనే గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. మైత్రి మూవీ మేకర్సు ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు ఏదో పద్ధతిలో అంటే డైరెక్టర్ ఏది కోరుకున్నాడో అది తెర మీద ఎగ్జిబిట్ కావడానికి ఏమేం కావాలో వాళ్ళు ఏర్పాటు చేయగలరు. కాబట్టి ఇబ్బంది లేకుండా సినిమా నడుస్తోంది. రెండోది, నిన్న ఒక వీడియో చూశాను నేను, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలిసి ఇది చూపిస్తున్నాడు ఆయన ఫోన్లో. చూపిస్తుండగా ఆయన చూసి నవ్వుతున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ప్రపంచానికి చూపించడానికి ముందు తనకు చూపించారు. చూపించిన సందర్భంగా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నిజంగా మనమే చేసామా అన్నట్లో ఉన్నాడు ఆయన. నిజంగానే జనాలకు కూడా అదే ఆశ్చర్యం ఉంది. ఇప్పుడు ఇదే ఆశ్చర్యం సినిమా మీద ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ ఎప్పుడు పెడతారు అనేది చూడాలి. ఓకే, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మిగిలిన సన్నాహాలు ఉన్నాయి. రిలీజ్కు సంబంధించి అడ్డంకులు ఏమిటి అనేది చూడాలి. ఇప్పుడు ఈ సినిమాతో ఆయన కమిట్ అయినటువంటి బంచ్ అయిపోతుంది. 3 సినిమాల బంచ్లో ఇది లాస్ట్. ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకో 2 సినిమాలు కమిట్ అవుతానని అన్నాడు ఆయన. కాబట్టి ఎన్నికల లోపు
ఇంకో 2 సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. దానికి కూడా భరోసా ఇచ్చింది ఈ పాట. ఈ పాటలో తన మూమెంట్స్, ఆ యాక్టివ్నెస్, ఇదే వేవ్లో ఆయన ఇంకో 2 సినిమాలు చేసేయగలడు ఈజీగా అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే జనాలకి వచ్చేసింది ఈ పాట చూసిన తర్వాత. కొరియోగ్రఫీ బాగుంది, దినేష్ మాస్టర్, శ్రీలీల కాంబో, అది కూడా స్క్రీన్ మీద చాలా ఇంపాక్టబుల్గానే ఉంది. శ్రీలీల పెర్ఫార్మెన్సు, డ్యాన్సు ఆ ఏరియాలో పోటీ పట్టడం కొంచెం కష్టమే అనిపించినప్పటికీ తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది కదా. లేదు 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 పవన్ కళ్యాణ్ దాదాపుగా మనకి ఖుషీ రేంజ్లో కనిపించాడు. ఆయన సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి కదా. అదే సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి, ప్రాపర్గా వెళ్ళింది ఓకే పాట. సో సినిమా ప్రామిసింగ్గా ఉండబోతోంది అనేది, క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన కథ, ఇతర వివరాలు రివీల్ కాకుండానే సాహిత్యం నడిచింది. భాస్కర్ భట్ల జనరల్గా అంటే ఇది కథలు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వచ్చే పాట అయితే కథ కొంచెం రివీల్ అయ్యి ఉండేది. తెలుసు, అదే అనుకుంటున్నా. దేక్లేంగే చాలా అన్నాడు కదా. అంటే ఇది వార్నింగ్ సాంగే, ఇది వార్నింగ్ సాంగ్. కానీ ఇది యాటిట్యూడ్కి సంబంధించిన గొడవ, క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది. క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, అవన్నీ అర్థమైనాయి. అయితే స్క్రిప్టివిటీ అనేది జనరల్గా అది ఒక ప్రత్యేక సందర్భానికి పాట అయి ఉంటే కనుక అది లీక్ అయి ఉండేది. ఓకే, మనం ఇంతకుముందు ఆ సినిమాలో చూసాం, చిరంజీవి గారి శంకర వరప్రసాద్ గారిలో ఆ ధోరణిలో లేదు. ఇది టోటల్గా డిఫరెంట్గా వెళ్ళింది. తను ఒక ఎనర్జెటిక్ హీరోని కోరుకుంటాడు హరీష్ శంకర్. అలాగే పూరి జగన్నాథ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తాలూకా ఛాయల్లో వెళ్తాడు తను. అందుకని యాటిట్యూడ్ ఖచ్చితంగా హీరో క్యారెక్టర్లో ఉంటుంది. అది ఇంతకుముందు చేసినటువంటి గతంలో చేసిన సినిమాలో కూడా అది ఉంది. అయితే దాని సీక్వెల్లో ఈయన లేడు, బాబీ వచ్చేసాడు అప్పటికి. కానీ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపించాడు. అప్పటికి తను చేస్తున్నటువంటి ప్రాజెక్టులకి భిన్నంగా కనిపించాడు. ఇప్పుడు కూడా దాదాపు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ని ఇలా చూడాలని జనాలు అనుకుంటున్నారు, అలా చూపించాడు తను. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ.